హాయ్ అండి. లిక్కర్ స్కామ్‌లో జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ దిశగైతే ఇంగా ఆల్మోస్ట్ జరిగిపోయేలా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గానే మనకి ఏదైతే రాజకేశ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించి ఒక 12 బాక్సుల్లో 11,00,00,00,000 అమౌంట్ అయితే ఉందని చెప్పుకొని మాట్లాడడం చూస్తున్నాం మనము. అదే టైంలో ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎలక్షన్‌కి వాడారనైతే ప్రచారం ఎక్కువ జరుగుతా ఉంది. సంగారెడ్డి దగ్గర ఇక్కడ హైదరాబాద్ సంగారెడ్డి దగ్గరైతే ఆ డబ్బులైతే ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దీనిపైనైతే వైసీపీ వాళ్ళైతే చాలా ఎటకారంగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి 11 అనేది ఒక పేరు నాని గారు 11 అనేది వీళ్ళకి ఒక రాజ్యాంగంలాగా అయిపోయింది. లేకుంటే ఒకటి ఇదయిపోయింది. భగవద్గీతలాగా 11 సీట్లొచ్చినియి, 11 కోట్లొచ్చినియి, 11 అరెస్ట్ చేస్తాం అన్న థాట్‌లో ఆయనైతే వెటకారంగా మాట్లాడడం చూసాం. దాన్ని వేరే విధంగా అయితే ట్రోల్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళైతే. సరే ఏదేమైనప్పటికైతే ప్రస్తుతానికైతే జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విధంగా అయితే కనబడుతూ ఉంది. ఆయన కూడా మాట్లాడడం చూస్తున్నాం. అంటే వాళ్ళేంది ఆహ్, ఫోర్స్ చేస్తున్నారు జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అయితే వైసీపీలు కూడా కొంచెం టాక్టిక్‌గానే ఆలోచిస్తున్నట్టున్నారు. జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సింపతొస్తుంది. ఇమ్మీడియేట్‌గా జైలు నుంచి బయటకొస్తాడు. ఇంక పాదయాత్ర మొదలెడతాడు. ఈ 3 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు. పాదయాత్రలోనే ఉంటాడు కాబట్టి అది జనాల పైన కనిపిస్తుందనైతే వాళ్ళు సింపతి గెయిన్ చేయొచ్చనైతే వాళ్ళైతే ఒక ఆలోచనలో ఉండొచ్చు అనుకుంటా. మేబీ ఎందుకంటే అరెస్ట్ చేసినా సరే ఇమ్మీడియేట్‌గా ఒక 14 రోజులు రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఒక 20 రోజులు బయటకొచ్చేస్తాడు జగన్‌మోహన్ రెడ్డి. ఆ కేసులో అంత విషయం లేదు కాబట్టి. ఎందుకంటే డైరెక్ట్‌గా ఎక్కడ కూడా మనీ గాని డిస్టిలరీస్ సంబంధించినోళ్ళు ఎవరైతే ఆ బిజినెస్‌లో ఉన్నారో వాళ్ళెవరు గూడా వచ్చి జగన్‌మోహన్ రెడ్డికి మేము ఇన్ని డబ్బులిచ్చామనైతే ఎవరు చెప్పింది లేదు. కాబట్టి ఇది కేస్ పెద్దగా నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఆహ్, ఇక్కడ టీడీపీ ఏమో కొంచెం జగన్‌మోహన్ రెడ్డిని లేకుంటే వాళ్ళ మెయిన్ లీడర్స్ మిథున్ రెడ్డి వాళ్ళు లేకుంటే డబ్బులు కొంచెం సేకరించి కొంచెం ఆహ్, డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దెబ్బ కొట్టారు. మీరు చూసుకుంటే మిథున్ రెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంచెం ఆహ్ మనీని ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడివ్వాలి, ఎన్ని కోట్లు, 50,00,00,000, 100,00,00,000 అని వాళ్ళు కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయగలరోళ్ళు. అలాంటి వాళ్ళందరిని బెదిరించి భయపెట్టి జైలు పెట్టడంతోటైతే కొంచెం జగన్‌మోహన్ రెడ్డి భయపెట్టాలనుకున్నారా తెలీదు గానీ, ప్రస్తుతానికైతే జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే మాటలు ఎక్కువ వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఈ 11,00,00,000 డబ్బులు విషయం బయటకొచ్చిందో చూడాలి మరి. ప్రస్తుతానికైతే నిదానంగా అయితే జరుగుతూ ఉంది. దీనికి తోడు మొన్న రీసెంట్‌గానే జగన్‌మోహన్ రెడ్డి ఎళ్లి గవర్నర్‌ని కలవడం కావచ్చు, లేకుంటే ఆయన పర్సనల్‌గా ఎందుకంటే ఒకవేళ నేను అరెస్ట్ చేస్తారన్న థాట్‌తోటి అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి అందరిని అరెస్ట్ చేస్తారని చెప్పుకొని వచ్చారనుకుంటాను. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆయనకు కూడా ఒక ఐడియా ఉందేమో నన్ను అరెస్ట్ చేస్తారని జగన్‌మోహన్ రెడ్డికి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఎంత ఊహాగానాలే ఉన్నాయి. కాకపోతే వన్ బై వన్ అయితే కొంచెం ముందుకెళ్తూ ఉంది కేసయితే. మరి చూడాలి మరి. ఒక జస్ట్ చంద్రబాబు నాయుడు గారు జస్ట్ అంటే అలిసి జస్ట్ ఆరోపణలే గదా! ఆరోపణల ముందు అరెస్ట్ చేస్తారు. చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో ఈ ప్రూఫ్స్ ఏమున్నాయో ప్రూఫ్స్ చూపిస్తారు. ఆటోమేటిక్‌గా కోర్టొచ్చేసి రిమాండ్ విధిస్తుంది. కాబట్టి రిమాండ్ విధించిన 14 రోజులు కూడా జైల్‌లో ఉంచొచ్చు కాబట్టి అదొక మానసిక సంతృప్తి పొందే అవకాశం టీడీపీకుంది. చూద్దాం మరి. ఎందుకంటే 52 రోజులు, 53 రోజుల పాటు చంద్రబాబుని పెట్టారు కాబట్టి దానికి ప్రతీకారంగా మేబీ అరెస్ట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో.